హలోనండి. ఈరోజు నేను చెయ్యబోయేది శనగపప్పు పాయసం. మీరేం చేయబోయారు ఈరోజు? స్పెషల్ ఏంటి ఈరోజు? న్యూ ఇయర్ స్పెషల్. నేను చేయబోయేది శనగపప్పు పాయసం. రోజు ఎప్పుడు సేమియా చేస్తాము, కద్దుక కీర్, డబల్ కా మీఠా. ఎందుకండి ఇవాళ శనగపప్పు పాయసం చేద్దామని చేస్తున్నామండి. కొద్ది పప్పులో నెయ్యి వేసిన, ఇక కుక్కర్ను పొయ్యి మీద పెట్టేసేయాలి. 4-5 సీటీలు. ఎందుకంటే పప్పు నానబెట్టలేదు, అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను పాయసం. శనగపప్పు అప్పుడప్పుడు కడిగేసి కుక్కర్లో పెట్టిన, ఇక 6 విజిల్ వచ్చినాక దాకా పెట్టిన. ఇక పలుకులు వేయించుకోవాలి మంచిగా. ఇక దూరం వేయించుకోవాలి, కానీ కొద్ది కలర్ చేంజ్ అయిందండి, మర్చిపోయినట్టునే పెట్టేసి. కానీ బాగున్నాయి. అంతేనండి. ఇక పాయసము ఇక కొద్ది పప్పు తీసి పెట్టుకోవాలి. కొద్ది పప్పు తీసి పెట్టుకొని కొద్ది పప్పు మెత్తగా రుబ్బాలి, మెత్తగా మ్యాష్ చేయాలి. మొత్తం మ్యాష్ చేసి అలా బెల్లం, 1 కప్పు బెల్లం అండి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం. ఇక మంచిగా కరగాలి బెల్లం ఆ పప్పులనే. కొంతమంది పాలు పోస్తారు, పప్పులా పోసి పాలల్లో ఇక బెల్లం వేస్తారు. కానీ మంచి పాలే మరగబెట్టుకోవాలి పక్కకు. మంచి బెల్లము మంచిగా పప్పులా మరిగితే మంచి కరిగినాక ఇక ఇలాచి పొడి అన్నీ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పప్పు వేసుకోవాలి. ఆ పప్పు ఇట్లా మెత్తగా ఉంటే బాగుండదు. అంత మెత్తగా ఉంటే కొద్ది పప్పు ఉండాలి, కొద్ది తలుగుతుంటే పప్పు బాగుంటుంది పాయసం. ఈ పప్పు వేసుకున్నాక ఇలాచి పొడి వేసుకోవాలి. మంచి మరిగిందండి బెల్లం, మంచి కరిగినాక ఇలాచి పొడి వేసుకోవాలి. ఇక తర్వాత మనకి ఇష్టం, కప్పు పాలు, 2 కప్పులు మన ఇష్టం అండి. ఎట్లా పలసగా తాగాలనుకున్న వాళ్ళు, దగ్గర గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళు 1 కప్పు సగం పట్టింది నాకు పాలు. 1 కప్పు సగం పాలు పోసుకున్నాను నేను. ఇదే స్పెషల్ అండి నాకు, అంతే. ఇక ఏం చేయలేదు. ఇక 1 కప్పు సగం పాలు పోసిన, ఇక మంచి మరిగిన పాలండి మంచిగా. అంతే, ఇంకేం లేదు. పొయ్యి బంద్ చేసిన, ఇక బెల్లం కరగంగానే పొయ్యి బంద్ చేసిన. ఇక పొయ్యి బంద్ చేసి పాలు పోసిన. పాలు పోసిన, 1 కప్పు సగం పాలు పోసిన. ఇక పాలు పోసినాక ఇక పొయ్యి పెట్టే అవసరం లేదండి, బంద్ చేసిన. ఇక పలుకున్నాయి కదా, పలుకులు వేసుకోవాలి. ఇక అంతే అండి. ఇక అయిపోయింది స్పెషల్ పాయసం. శనగపప్పు పాయసం బాగుంది. బెల్లంతో కదండి, బెల్లంతో ఏదైనా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది. చక్కెర కంటే బెల్లమే వాడాలి స్వీట్లల్లో. కానీ ఇంకేం స్పెషల్ అండి మీది? మీరేం స్పెషల్ చేశారో మా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా శనగపప్పు పాయసం ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా మీరేం చేశారో మా కామెంట్స్ బాక్స్లో పెట్టండి. చాలా బాగుందండి పాయసం, శనగపప్పు పాయసం. ఇక అంతే అండి స్పెషల్ మాది. న్యూ ఇయర్ బగారా రైసు, ఆలు మసాలా కర్రీ, దొండకాయ కర్రీ, మినప వడ, పాయసం. అంతేనండి స్పెషల్ ఇవాళ. ఇక సాములు కదండి, సాములు నిన్ననే పోయినారు. ఇక శబరికి పోయినారు 2 సాములు. ఇక ఇదే స్పెషల్ మాది ఇంట్లో. నిన్న పొద్దున్న వెళ్ళిండ్రు. ఇక